ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అను. సో చాలా మందికి ఫర్టిలిటీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో అవి క్లియర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఐవీఎఫ్ మెడిసిన్స్ ఫర్టిలిటీ మెడిసిన్స్ వాడేటప్పుడు ఇవి మనకి క్యాన్సర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి కదా. ఈ డౌట్స్ అని క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, ఎంఎస్ ఓబీజీ అండ్ ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక చౌటూరి గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. సో ఫర్టిలిటీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. జనరల్గా మీ గురించి చూశాను. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూశాను. సో బేసిక్గా మీరు చేశారు కదా ఫర్టిలిటీలో సూపర్ స్పెషలిస్ట్ అంటే ఏంటి అసలు? ఇది నార్మల్ జనరల్గా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అంటూ ఉంటారు కదా. వాట్ ఈస్ దిస్ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్కి అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్కి తేడా ఏంటి? ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే న్యాచురల్గా మందుల ద్వారాగా కానీ, లేదంటే కొన్నిసార్లు ఐయుఐ వంటి పద్ధతుల ద్వారా కానీ, కొంతమంది పేషెంట్స్కి లాప్రోస్కోపీ వంటి పద్ధతుల ద్వారా కానీ, లేదు అని అంటే సింపుల్గా ఏదో ఇన్ఫెక్షన్ అలాంటివి ఉంటే కనుక వాటి ట్రీట్మెంట్ ద్వారాగా కానీ కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. ఇలానే ఒక మొడాలిటీ అంటే నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అనమాట. సో ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ ఒక్కటే కాదు, వేరియస్ మోడ్స్ ఉన్నాయి. సో నేను ఐ డీల్ విత్ ఎవ్రీథింగ్. ఎట్ ద సేమ్ టైం ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా చూస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో అయితే ఈ డిగ్రీ అనేది ఒక ఫారెన్ డిగ్రీయా? కాదండి, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. ఓకే. సో అయితే మీ గురించి చెప్పండి మేడం. అంటే బయట నార్మల్గా ఐవీఎఫ్ సెంటర్స్లో ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళకి మీకు తేడా ఏంటి ఫైనల్గా? సో యూజువల్గా ఏంటంటే అండి, ఐవీఎఫ్ అనేది జస్ట్ ఒక ఫీమేల్ దగ్గర నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్ తీసుకొని ఏదో నార్మల్గా ఐవీఎఫ్ అన్నా లేకపోతే ఇక్సీ ద్వారా అన్నా సరే ఒక ఎంబ్రియో ఫామ్ చేసి ఆ ఎంబ్రియోని గర్భంలో పెట్టడం అనమాట. అంటే ఆ ఫీమేల్ యొక్క గర్భాశయంలో పెట్టడం అనమాట. కానీ ఈ ఐవీఎఫ్ ద్వారాగా చాలా అనుకోని ఎఫెక్ట్స్ అవి చూస్తూ ఉన్నాం అనమాట. ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే కనుక ఇంకా బెటర్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఇందాక అంటూ ఉన్నారు కదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ కానీ అని చెప్పి. సో అసలు మనం ఐవీఎఫ్కి లేకపోతే నార్మల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఇచ్చే మందుల ద్వారా ఆ పేషెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి, అలానే జెనెటిక్గా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి కపుల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి ఏమైనా టెస్ట్ చేయటం అవసరమా, ఆ టెస్టులు చేసి ఈ పర్టికులర్ జెనెటిక్ కండిషన్ రాకుండా నివారించవచ్చా, ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలన్నమాట. సో దీనికోసం ఏంటంటే ఒక్క ఐవీఎఫ్ మీద మాత్రమే కాక వేరే చాలా బ్రాంచెస్ మీద మనకి అవగాహన అవసరం. వన్ థింగ్ ఏంటంటే జెనెటిక్స్. సో జెనెటిక్స్లో కూడా కంప్లీట్గా ట్రైనింగ్ ఉంటుందన్నమాట. అలానే ఆంకాలజీ, ఆంకో ఫర్టిలిటీ అనమాట. సో ఎటువంటి మెడిసిన్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, అవి ఇవ్వకుండా ఎట్లాగా ఆ పర్టికులర్ కపుల్కి పిల్లల్ని అందరు చేయాలి, అలానే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఎట్లాగా ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తాయి, దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేయొచ్చు, అవి కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఇది కాక చాలా మెయిన్గా ఎంబ్రియాలజీ గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాం. అంటే మనం చేసే పద్ధతుల ద్వారా, అంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ పద్ధతుల ద్వారాగా కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ బేబీస్ మీద ఉంటాయని తెలుసుకొని ఏ పద్ధతుల ద్వారా చేస్తే అవన్నీ మనం నివారించవచ్చు అని చెప్పి చూసుకుంటూ ఉంటాం అనమాట. దీనికి కంప్లీట్గా ఒక 3 year ట్రైనింగ్ ఉంటుంది. సో అదే ఈ ఎంసీహెచ్లో మాకు అదే నేర్పించారు. ఇదంతా కాక మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా నేనే చూస్తాను. సో నార్మల్గా ఏంటంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీని చూస్తూ ఉంటారనమాట. మీరు అంటున్నట్టు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంతా చూస్తూ ఉంటారు, కానీ నేను బోత్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ రెండు కూడా చూస్తాను అనమాట. జనరల్గా ప్రియాంక గారు మనం మ్యాథ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఐవీఎఫ్ ఇన్ని చేసినాము, మాకు ఇంత సక్సెస్ రేట్ ఉంది, 80% 90% సక్సెస్ రేట్ ఉంది మా సెంటర్కి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ సక్సెస్ రేట్ అనేది ఏజ్ చూసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే దేని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే. సో ఐవీఎఫ్ అనే పద్ధతి
యాక్చువల్గా పద్ధతి ప్రకారంగా చేస్తే ఓకే. డెఫినెట్గా 50-55% కంటే మాత్రం సక్సెస్ రేట్ లేదండి. ఆ పద్ధతి ఏంటండి? పద్ధతి ప్రకారం అంటే? అంటే సో ఫస్ట్ స్టెప్ నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ చేయటం. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఒక కపుల్ నా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం అంతా డిస్కస్ చేసిన తర్వాత మాకు ఇట్లాగా ఐవీఎఫ్ అని చెప్పారండి, సో నేను ఐవీఎఫ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకొని వస్తారనమాట. ఓకే. ఐవీఎఫ్ చేసుకుందాము అని చెప్పి రెడీగా వచ్చిన పేషెంట్ని, లేదండి మీకు ఐవీఎఫ్ అవసరం లేదు, ఆ! మీరు న్యాచురల్గా ట్రై చేయండి, లేదంటే మీకు ఐఓఐ లాంటి పద్ధతులు కూడా హెల్ప్ చేస్తాయి అని చెప్పి కన్విన్స్ చేయడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. యెస్. సో యూజువల్గా ఏంటంటే దట్ ఈస్ ద బాటిల్ నెక్ అనమాట. హ్మ్. అక్కడ వాళ్ళకి కన్విన్స్ చేసుకుని వద్దు మీరు న్యాచురల్గా ట్రై చేయండి, టైం తీసుకోవచ్చు. న్యాచురల్గా అంటే ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ మీకు ఛాన్స్ ఉంది అని చెప్పి కన్విన్స్ చేసుకొని వాళ్ళని యూజువల్గా వి డూ లెస్ నెంబర్ ఆఫ్ ఐవీఎఫ్స్ అనమాట. ఓకే. సో ఫస్టే డెఫినెట్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ చేసామనుకోండి, హ్మ్. డెఫినెట్గా సక్సెస్ రేట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు న్యాచురల్గా వాళ్ళని ఒక 4-5 మంత్స్ వదిలేస్తే కనుక వాళ్ళంతటా వాళ్ళే న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. హ్మ్. వాళ్ళని తీసుకుని వచ్చేసి ఐవీఎఫ్ చేస్తే డెఫినెట్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రం చేయటం. నెక్స్ట్ ఆ ఐవీఎఫ్ మనం చేస్తున్నాము అంటే డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉండబట్టే చేస్తూ అవును. ఉంటాం. సో ఆ ప్రాబ్లం అనేది మేల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఫీమేల్ ప్రాబ్లం అవ్వచ్చు. ఫీమేల్ ప్రాబ్లమ్స్లో కూడా కొన్ని చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొన్ని తక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మేల్ సైడ్ కూడా అంతే, కొంత సివియర్గా ఉండొచ్చు, కొంచెం తక్కువగా డిపెండ్స్ ఉండొచ్చు. ఆన్ పేషెంట్ టు పేషెంట్. యా. సో ఎప్పుడైనా కూడా ఇది సక్సెస్ రేటు ఇంత పర్సెంట్ సక్సెస్ రేటు అని చెప్పి అందరికీ ఒకటే ఉండదు. ఓకే. డెఫినెట్గా ఆ కపుల్కి వేరే కపుల్కి వేరుగా ఉంటుంది. సో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ఫీమేల్ ఏజ్ ఏంటి ఓకే. అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నా ఎందుకు ఫీమేల్ ఏజ్ మేల్ ఏజ్ కాదు అని అంటున్నాను అని అంటే, ఫీమేల్ యొక్క ఎగ్ చాలా ఎక్కువగా ఏజ్ అవుతుందన్నమాట. మనకు అందుకనే ఈ మెనోపాజ్ అవన్నీ ఉన్నాయనుకోండి, ఫీమేల్ 70 years బతుకున్నా సరే మెనోపాజ్ మాత్రం 50 yearsకే వచ్చేస్తుంది. అవును. ఎందుకు మరి 70 years వరకు పీరియడ్స్ రావచ్చు కదా, ఎందుకు 50 ఏళ్ళకే పీరియడ్స్ వచ్చేస్తాయి? నార్మల్గా మన బాడీ కంటే కూడా మన ఓవరీ ఎగ్స్ చాలా ఫాస్ట్గా ఏజ్ అవుతాయి అన్నమాట. సో ఓకే. అందుకని 35 years తర్వాత జనరల్గా కొంచెం ఫీమేల్ ఫర్టిలిటీ తగ్గుతుంది. అందులోనూ ఇప్పుడు ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు ఒక 70-80% ఎగ్ ఉంటుంది, 20% స్పర్మ్ ఉంటుంది అనమాట. సో అందుకని ఫీమేల్ ఏజ్ ఇంపార్టెంట్ అని చెప్తాము. ఓకే. అది కాక ఎందుకు ఏ కారణం వల్ల మనం ఐవీఎఫ్ చేస్తున్నాము, Yes. ట్యూబ్లో ప్రాబ్లమా, ఓవరీలో ప్రాబ్లమా? ఇప్పుడు ఓవరీలో ప్రాబ్లం కూడా కొంతమందికి చాలా ఎక్కువ ఎగ్స్ ఉంటాయి, మ్హూ. పీసీఓడి అని అంటూ ఉంటాం. Yes. కొంతమందికి తక్కువ ఎగ్స్ ఉంటాయి, డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటూ ఉంటాం. మ్. ఇద్దరికి వేరు సక్సెస్ రేట్స్ ఉంటాయి. అట్లానే కపుల్ యొక్క ఏజ్ ఏంటి, అందులోనూ ఫీమేల్ ఏజ్ ఏంటి. ఇప్పుడు మేల్కి ప్రాబ్లం ఉంది అని అంటే కనుక మేల్కి ఎటువంటి ప్రాబ్లం ఉంది, చాలా సివియర్ ప్రాబ్లమా, కౌంట్ అంతే, ప్రాబ్లమా, లేకపోతే అసలు కౌంట్ లేదా, మ్. మనం ఏదైనా సర్జరీ చేసి స్పర్మ్స్ని బయటికి తీయాలా, Yes. ఇటువంటి అన్ని పద్ధతుల మీద కూడా సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. సో అందరికీ ఇట్లానే 70% 80% అనేది కరెక్టే కాదు. అసలు ఓకే. సక్సెస్ రేట్ అనేది కపుల్కి మధ్య వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఐవీఎఫ్ చేసే ముందు ఇది డిస్కస్ చేయాలి. ఓకే. అయితే ఈ బయట కొంతమంది ప్రమోట్ చేసుకునేవి అయితే డెఫినెట్ గా అంటే చెప్పుకోవాలి మనం. అగైన్ డిపెండ్స్, వేరియస్ స్టేజెస్లో వేరియస్ Yes. స్టెప్స్లో సక్సెస్ రేట్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి. బట్ చాలా క్లియర్ గా చెప్తున్నారు మేడం. ఎవిడెన్స్ బేస్డ్గా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినా, ఎన్ని అడ్వాన్సెస్ జరిగినా, పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్క స్టెప్లోనూ మనం లైన్ క్రాస్ చేయకుండా పేషెంట్ అంటే ఒక కపుల్ మనని నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి స్టెప్లో కూడా మనం రూల్స్ ఫాలో అవుతూ, బుక్లో రాసినట్టుగా ఫాలో అవుతూ, చట్టంలో ఉన్నట్టుగా ఫాలో అవుతూ, కపుల్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏది దాచకుండా చేసుకున్నప్పుడు డెఫినెట్గా అటువంటి ఐవీఎఫ్కి 50-55% కంటే మాత్రం సక్సెస్ రేట్ లేదు. వావ్, చాలా క్లారిటీ. చాలా మందికి ఉండే అపోహ మాత్రం క్లియర్ చేసేస్తారు మేడం. నాకు కూడా దీని గురించి డౌట్ ఉంది, నాకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. సో కమింగ్ టు యాజ్ ఐ టోల్డ్ ఇన్ ఇంట్రో ఏంటంటే, సో ఐవీఎఫ్ ద్వారా అయిన పిల్లలకి వీళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్తుంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
సో చాలాసార్లు మనం వింటూ ఉంటాం. అందుకనే ఎవరైనా కపుల్ వచ్చినా కూడా ఏంటనంటే అమ్మ మేము ఐవీఎఫ్ చేయించుకోము, ఐవీఎఫ్ ద్వారా పిల్లలు నార్మల్గా ఉండరు, ప్రాబ్లమాటిక్గా ఉంటాం, మేము చూసాము అది ఇది అని అంటూ ఉంటారు. మీరు చాలాసార్లు ఏదో చిన్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి అయినా లేకపోతే మెంటల్ రిటార్డేషన్ ఉండి అయినా సరే ఐవీఎఫ్ చేయించుకొని వాళ్ళకి కూడా పుట్టుంటారు కదా. యా, సో అది ఆ జెనెటిక్ ప్రాబ్లం అనేది ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ ద్వారా కాదండి. నార్మల్గానే వాళ్ళకి కారణం ఏంటి అంటే ఆ ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటి, దానికి ఏమైనా జెనెటిక్ కాజ్ ఉందా, ఓకే, అది తెలుసుకుంటే కనుక డెఫినెట్గా మనం దీనికి ఆన్సర్ ఇవ్వచ్చు. అదే నేను ఇందాక చెప్తూ ఉన్నాను కదా, ఏదైనా జెనెటిక్ కాజ్ ఉంటే కనుక దాన్ని చూసుకొని ఆప్టిమైజ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా పిల్లల్ని పుట్టించే అడ్వాన్సెస్ ఇప్పుడు వచ్చేసాయి. ఓకే, ఓకే, అంతే తప్ప ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారాగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ మాత్రం ఏమీ ఎక్కువగా ఉండవు. మేబీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వస్తాయేమో, అంతే కదా మేడం. మరి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉందనేది మనం డెఫినెట్గా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. సో ఫ్యామిలీ హిస్టరీ ఎక్స్టెన్సివ్గా తీసుకోవాలి. అలానే మనం ఎందుకు ఈ పర్టికులర్ కపుల్కి ఈ ప్రాబ్లం ఉంది అనేది కొన్నిసార్లు జెనెటిక్ టెస్ట్ చేయాలి. Yes. జెనెటిక్ టెస్ట్ చేయకుండా కూడా ఐవీఎఫ్ చేయొచ్చు. కానీ నేను చెప్తూ ఉన్నాను కదా, పద్ధతి ప్రకారం చేయాలి అని అంటే జెనెటిక్ టెస్ట్ చేసుకొని ఈ కపుల్కి ఏదన్నా కారణంగా వీళ్ళకున్న జెనెటిక్ కండిషన్ వీళ్ళ పిల్లలకి వెళ్ళే ఛాన్స్ ఉందా అని చెప్పి చూసుకొని చేసుకోవటం బెటర్. ఓకే, అది ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు దానికి రెడీగా ఉన్నారా, లేదంటే ఆ నివారించడానికి ఏమన్నా నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం అనుకుంటున్నారా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా నో, ఐవీఎఫ్ ద్వారా మాత్రం ఏమీ No. జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావు. ఎక్కువగా ఏమీ ఉండవు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే చాలా మందికి కామన్ వచ్చే డౌట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని. సో ఐవీఎఫ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఓకే, సో ఐవీఎఫ్కి యూజువల్గా మనం ఫీమేల్కి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇది ఒక చిన్న ఐవీఎఫ్ అంటే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే ప్రాబ్లం మేల్కి ఉన్నా ఫీమేల్కి ఉన్నా ఇంజెక్షన్ మాత్రం ఫీమేలే తీసుకోవాలి. జనరల్గా పేషెంట్స్ వచ్చి కపుల్లో ఫీమేల్ నన్ను అడుగుతుంది, అదేంటి ప్రాబ్లం మా హస్బెండ్ అన్నారు కదా, మరి ఇంజెక్షన్స్ నేను ఎందుకు తీసుకోవాలి అని Right. చెప్పి. సో మేల్లో వచ్చేసి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫీమేల్లో మాత్రం ప్రతి నెలలో ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటుంది. Yes. కానీ ఈ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్కి మనం ఎక్కువ ఎగ్స్ ఒకేసారి బయటికి తీసి ప్రొసీజర్ చేద్దామని చూస్తూ ఉంటాం కాబట్టి దానికి తగిన ఇంజెక్షన్స్ ఫీమేలే తీసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇంజెక్షన్స్ ఎస్, ఇంజెక్షన్స్ వల్ల పెయిన్ అనేది ఉండొచ్చు. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే 10 to 12 days పాటు తీసుకోవాల్సి రావచ్చు. బట్ అంటే 10 to 12 days ఒక ఇంజెక్షన్ కాదండి, 10 to 12 days రోజు ఇంజెక్షన్స్ ఓకే తీసుకోవాలి. కంటిన్యూస్ ఇంజెక్షన్ కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇంతకుముందు ఇంట్రామస్క్యులర్గా ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడేమో Okay. సబ్క్యూటేనియస్ అంటే పెయిన్ తక్కువగా ఉండే ఇంజెక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు పేషెంట్ కూడా వాళ్ళంతట వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఇంజెక్షన్. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా. అంతే, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా వాళ్ళంతట వాళ్ళే ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఓకే, జస్ట్ దాని స్టోరేజ్ చూసుకోవాలి, అంటే ఫ్రిడ్జ్లో అట్లాగా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ కొన్నిసార్లు ఆ పేషెంట్కి అంటే ఫీమేల్కి బ్లోటింగ్ లాగా అనిపించవచ్చు, అంటే Yes. కొంచెం హెవీనెస్గా కానీ పెయిన్ లాగా కానీ అనిపిస్తూ ఉండొచ్చు. దానివల్ల లాంగ్ లాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం యూజువల్గా ఉండవు. ఓకే, మీరు అన్నట్టు క్యాన్సర్ అవి ఇవి అయితే ఇది కొంచెం ఎలాబరేట్గా చెప్పాలి అని అంటే కనుక ఐవీఎఫ్ మందుల ద్వారాగా కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారాగా కానీ నో, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఓకే, బట్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాగా పీసీఓఎస్ కానీ లేకపోతే ఎండోమెట్రియోసిస్ కానీ ఇటువంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. ఈ కండిషన్స్ వల్ల క్యాన్సర్స్కి రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంది తప్ప ఇన్ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్స్ వల్ల కానీ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రొసీజర్స్ వల్ల కానీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. న్యాచురల్గానే వాళ్ళకి ఈ ప్రొసీజర్ లేకపోయినా వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఓకే, బట్ యూజువల్గా ఏంటంటే ఇట్లా ఐవీఎఫ్ చేయించుకున్నారు క్యాన్సర్ వచ్చింది అనేది ఏంటంటే వెంటనే బ్లేమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్, బట్ నో, ఐవీఎఫ్ చేయకపోయినా ప్రాబబ్లీ వాళ్ళకి అంతే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఎస్, వెరీ నైస్. సో వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్. నిజంగా ఐవీఎఫ్ గురించి చాలా మందికి తెలియని డౌట్స్ అన్ని ఇప్పుడు మనం క్లియర్ చేసాం అనుకుంటున్నాను మేడం. సో నిజంగా ఐవీఎఫ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఆ మందులు వాడడం వల్ల ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు ఎవరికి సూటబుల్, ఏం చేయాలని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.